బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ లోకల్ బై నానికి బిగ్ షాక్ తగిలింది. విశాఖలో నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదైంది. ఇప్పటికే నానిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఐపీఎస్ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడు నాని. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద బజ్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యుండి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇటు టీజీఎస్ ఆర్టీసీ సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. యూట్యూబర్ లోకల్ బై నానికి సంబంధించిన బిగ్ షాక్ న్యూస్ ఇది. విశాఖలో నానిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికీ నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడు నాని. ఒకసారి నాని క్షమాపణ చెప్పిన విజువల్ చూద్దాం. గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్లకు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనార్ సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం, అది పాత వీడియో. నేనైతే బెట్టింగ్ ఎప్పుడో నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా 100 మంది 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమేమనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పని సరి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాకైతే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు. మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది. నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్, పుట్టుకతో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు. వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనల్ని ఫాలో అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి, లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పు అయితే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్క్రైబ్ మీద అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్క్రైబర్లకి మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జనార్ సార్కి కూడా సారీ చెప్తున్నా. సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి, వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. చాలా మంచి విషయమే సార్. అలాగే చెప్తున్నాను, నాలో అయితే మార్పు వచ్చింది, మీలో కూడా మార్పు రావాలి. బెట్టింగ్ అయితే మనం కిల్ చేయాలి, ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి. సెలవు తీసుకుంటూ మీ నానినైతే తెలుసో తెలియక తప్పులు చేసుకుంటే నన్ను అయితే క్షమించండి. మరి ఉంటా. జై హింద్. రైట్, అది తప్పైతే నన్ను క్షమించండి అంటున్నాడు నాని. తప్పు చేస్తుంటే క్షమించన్నట్టు చెప్పడం ప్రస్తుతం అక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఒక్కటి ఆలోచించే ప్రయత్నం చేయండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంది ఎవరి కోసం చేస్తున్నారు? ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కొన్ని కుటుంబాలు, కొన్ని వందలు కాదు కొన్ని వేల కుటుంబాల కింద లక్షల కుటుంబాలు బలైపోతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఎవరి లాభానికి? లాభం పొందేది మాత్రం ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు మాత్రమే లాభం పొందుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఆ బెట్టింగ్ యాప్లో పాల్గొనే వాళ్ళకు సంబంధించి ఎంత ఇబ్బంది పడుతుంటారో. మీరు ప్రమోట్ చేసే ఆ బెట్టింగ్ యాప్, మీరు ఇన్ మీన్స్ ఆఫ్ సోషల్ మీడియా, సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న
ఎందుకంటే గతంలో హర్ష సాయి లాంటి వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. నేను కాకపోతే ఇంకొకరు. కేవలం హర్ష సాయి కాదు, ఈ స్టేట్మెంట్లో చాలామంది ఫీలింగ్ నేను కాకపోతే ఇంకోటి వేస్తాడు. ఆ ఇంకోటిని వీకెండ్ ఆ ఇంకోటి సంగతి. కానీ నీ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? రోజుకి కొన్ని వందల కథనాలు వచ్చిన సందర్భం దేశవ్యాప్తంగా ఆ బెట్టింగ్ యాప్స్ కారణంగా. ఆ బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒక్క ప్రాణం పోయినా ఆ ఇంటి కన్నీరు కారణం మీరవుతారు. అఫ్కోర్స్ అది తెలుసో తెలియక అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటే కనుక, ఒకవేళ చదువుకోలేని నేనే ప్రమోట్ చేసిన అంశానికి సంబంధించి తిరిగి తీసుకుంటానని చెప్పి నాని చెప్తూ ఉంటే, చదువుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్కి మీరు అవతారం ఎత్తితే మిమ్మల్ని ఏమనాలి? ఇంకప్పుడు మిమ్మల్ని వ్యూవర్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం నానికి సంబంధించి చేసిన ఈ స్టేట్మెంట్ కావచ్చు, అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి విశాఖలో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదవడం జరిగింది? నానిని అరెస్ట్ చేశారా? సచిన్, నానిని మీద అయితే ఈ కేసు అయితే రావడం జరిగిందని చెప్పి సిపి కమిషన్ కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీకి అయితే తెలియజేశారు విశాఖ సిపి సంగభద్ర బాగ్జీ. అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే యూట్యూబర్ నాని, లోకల్ బాయ్ నానికి ఇది నిజంగా ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. విశాఖలో నానిపై కేసు అయితే నమోదు చేశారని చెప్పి పోలీసులు అయితే తెలిపారు. అయితే దీని మీద చీటింగ్, నెక్స్ట్ సోషల్ మీడియా నేపథ్యంలో కూడా మనోడి మీద కేసు అయితే నమోదు చేస్తున్నాం అని చెప్పి తెలియజేశారు. అయితే నాని ఇంకా అదుపులో తీసుకున్నట్టయితే ఎక్కడ మనకి చెప్పడం లేదు. అయితే ఇప్పటికే నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఐపీఎస్. ఎవరైతే ఈ టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే ప్రధానంగా సచిన్, ఇక్కడ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది విశాఖ సిపికి కొద్దిసేపటి క్రితం. యూట్యూబ్ నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి వెంటనే నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు సిపికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మాకు కూడా మేము సుమోటోగా అయితే కేసు నమోదు అయితే చేశాము, నానిపై యాక్షన్ తీసుకుంటాం. అలాగే రానున్న ఇప్పుడు అంతా క్రికెట్ సీజన్ లో అనేక మంది ఈ బెట్టింగ్ పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మేము ఎక్కడికక్కడ మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి బెట్టింగ్లు జరగకుండా మేమంతా ఎలర్ట్ గా ఉన్నాం అని చెప్పి సిపి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనా ఈ విషయంలో అయితే మటుకి లోకల్ బాయ్ నాని ఒక యూట్యూబర్ అంటే ఎంతో మంది ఫాలో అవుతారు ఆ యూట్యూబర్స్ ని. అలాంటి సోషల్ మీడియాలో ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం, అలాగే సమాచారం అవుతుంది. ఏ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అవకాశం ఉంది, లేకపోతే దీనికి సంబంధించి విశాఖ పోలీసులే ఉంటున్నారు? కమిషనరే తెలియజేశారు. దీని మీద ఆల్రెడీ మేము కేసు నమోదు అయితే చేశాము. సజ్జనార్ గారు కూడా దీనికి రిప్లై ఇచ్చారు. మేము సుమోటోగా అయితే ఈ యూట్యూబర్ మీద అయితే కేసు అయితే నమోదు చేసాం. అలాగే ఇప్పుడు యూత్ ఫెడరేషన్ నాయకులు కూడా అయితే కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. దీని మీద మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకా నాని అరెస్ట్ చేయలేదు, కంపల్సరీ మేము అదుపులో తీసుకొని తదనంతరం మీకు ఇంకా మీడియాకి తెలియజేస్తాం. ప్రస్తుతానికైతే మాకు కేసు అయితే వచ్చింది, కేసు నమోదు చేస్తాము. రెండో కేసు కూడా వచ్చింది, అది కూడా నమోదు చేసి మేము సుమోటోగా తీసుకొని అయితే నాని అయితే మేము అదుపులోకి తీసుకుంటాం. ఇంకా అదుపులోకి తీసుకోలేదని చెప్పి వీళ్ళైతే తెలియజేశారు. ఏదేమైనా నాని అయితే ఈ సజ్జనార్ వాక్యాలకు అయితే తను కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. సజ్జన్ మనం చూసాం ఇప్పుడు మన స్క్రీన్ మీద తన క్షమాపణ చెప్పడం అయితే జరిగింది. శ్రీరామకృష్ణ ఈ రోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ముందుగా నోటీస్ ఇచ్చే అవకాశం దానికి సంబంధించి చెప్పడం జరుగుతుందో పోలీసులు? సిపి అయితే ఇంకా కేసు మేమైతే రిసీవ్ చేసుకున్నాం, దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మేము కంపల్సరీగా ఇప్పుడు రెండో కేసు కూడా వచ్చింది. ఈ రెండుని మేము సుమోటోగా తీసుకొని మేము కంపల్సరీగా కేసు నమోదు చేస్తాము. నమోదు చేసిన తర్వాత మళ్ళీ మీడియాకి మేము తెలియజేస్తామని చెప్పి సిపి సంగభద్ర బాగ్జీ విశాఖ సిపి అయితే తెలియజేయడం అయితే జరిగింది. సచిన్, శివరామకృష్ణ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి సంబంధించి లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నంలో నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఇప్పటికీ నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడు. నాని ఒక్కసారి నిన్న ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఇటు టీజీఆర్టీసీకి సంబంధించి టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలిన పనులు? మీ టాలెంట్ను ఇతరత్ర రంగాల్లో ఉపయోగించుకొని సంపాదించుకోవడంలో తప్పలేదు.
అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది. ఇలాంటి పనుల ద్వారా ఎంతోమందిని బెట్టింగ్ భూతానికి బానిస నుండి చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లమని మేము ఏం చేసినా నడుస్తుంది అనే భ్రమలో ఉండకండి. చట్ట ప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఎప్పటికైనా సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్లను ఆపండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆయన ట్యాగ్ చేశారు, మీరు చూడొచ్చు. డీజీపీ ఏపీ అఫీషియల్, వైజాగ్ సిటీ పోలీస్, అలాగే సైబర్ దోస్త్ అంటూ అక్కడ ట్యాగ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు విశాఖపట్నం పోలీసులు రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ తాము సంపాదించుకున్న ఆ రూపాయో, అర్ధ రూపాయో, లేకపోతే పావలాను, పైసాను దాన్ని తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పెట్టడం, ఆ బెట్టింగ్ యాప్లో నష్టపోవడం, లక్షలు పెట్టేయడం, సంపాదించేది వేలల్లో ఉన్నప్పటికి కూడా బెట్టింగ్ యాప్లో లక్షలు పెట్టి ఆ లక్షలు 2 అవుతాయి, 3 అవుతాయి అనే ఒక ఆశతో వాటిలో పెట్టడం, నష్టపోవడం, ఆ తర్వాత ప్రాణాలను బలవన్ మరణాలకు పాల్పడ్డం, ఇటువంటి కథనాలు కోకొల్లలుగా చూస్తున్నాం. ఇటువంటి వాటిగా మీరు ప్రమోట్ చేస్తోంది సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు మనిషి ప్రాణాలతో ఆడుకునే బెట్టింగ్ యాప్స్న మీరు ప్రమోట్ చేసేది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాలకు సంబంధించి డైరెక్షన్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. కానీ ఆలోచించండి, మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. బెట్టింగ్ యాప్స్, మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్, మీ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు అన్నం పెట్టిన వాళ్ళు, మీకు కూడు పెట్టిన వాళ్ళు, ఈరోజు మీ చేతిలో ₹1, మీ జోబులో ₹1 ఉందంటే వాళ్ళు వ్యూవర్షిప్తో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ వ్యూవర్షిప్తో మీకు వస్తున్న రూపాయి అది. వాళ్ళని మీరు మభ్యపెట్టాలనుకుంటే, వాళ్ళని ఆ బెట్టింగ్ భూతంలోకి దించాలనుకుంటే ఎంతవరకు సమంజసం ఇది? సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిన తర్వాత మీరు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, నేను కాకపోతే ఇంకొకడు, ఇది మాత్రం వద్దు. మీతోనే ప్రారంభం అవ్వాలి, మంచి కూడా మీతోనే ప్రారంభం అవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. ఇది అంశానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈరోజు వేలలో కూడా కాదు, లక్షల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్